హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకు అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికైతే నేను ఈ వీడియో అయితే తీయబోయానండి. ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయేటువంటి కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయేటటువంటి కొత్త రూల్స్ ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు అయితే నేను తెలియజేస్తాను. సో నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే, మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయండి. ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే నిన్న అయితే మనకు ఈ రూల్స్ అనేది విడుదల చేశారండి. నిన్న నైట్ విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఈ యొక్క కొత్త రూల్స్ ఏమిటి అంటే, ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకు ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ కింద ఒక రూల్ అయితే అమలు కాబోయిందండి. అలాగే రైలు టికెట్ అడ్వాన్స్ను 60 రోజులు అయితే తగ్గింపు అయితే చేశారండి. తర్వాత ఎస్బీఐ అనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఫైనాన్షియల్ ఛార్జెస్లు 3.75% అయితే పెంచడం అయితే జరిగిందండి. అలాగే కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఫీజు అనేది క్రెడిట్ కార్డు రివార్డుకు సంబంధించి మార్పులు కూడా చేశారండి. ఇకపోతే అంతేకాకుండా రాబోయే రోజుల్లో బ్యాంక్ ఐఎఫ్బిఎఫ్బి నంబర్ 30-31 తేదీ వరకు అయితే మనకు ఈ నెలలు సంబంధించి ఈ యొక్క దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా అమలు కాబోతున్నాయండి. రూల్స్కు సంబంధించి మీకు ఈ రోజుల్లో ఏమైనా మీకు ప్రభుత్వం నుంచి కావాలి అనుకుంటే ఈ రూల్స్ను పాటించాలండి. ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.